ఫీజు పెట్టి 2000 కోట్లు నాన్ రిఫండబుల్ వసూలు చేసాను. ఎక్సైజ్ టెండర్లు ఫైనల్ చేసాను. ఆ డబ్బులు ఏం చేసినా తెలియదు. అదే నేను వాస్తవం చెప్తున్నా. రైతుల గురించి మాట్లాడుతున్నా. మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం. సార్ ఇంకొకటి సార్, మన గోరంటే వెంకయ్య గారు చెప్పిందంటే ఒకటే ఎగ్జాంపుల్. నల్గొండ జిల్లాకి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్. నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్కేసుకొని, అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ మొత్తం కానీ సార్. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్ ఒక్కటిసారి ఎగ్జాంపుల్ సార్, మా ఏం మార్పు మా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్ళు ఉంటాయి సార్. ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గన్నమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు, క్యాన్సల్ చేసిండ్రు. 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1,50,000 ఎకరాలు నీళ్ళు సార్. నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్నమన్న 90 చెరువులు నింపుకున్నాడు. బస్వాపూర్ రిజర్వాయర్ సార్ కొండపోచమ్మ కింద ఉంటుంది, కిందకు ఉంటుంది. వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు. ఆఫీసర్లు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాన్ఫరెన్స్లో మేమేదైతే సార్ నేను సబ్జెక్ట్ డిబేట్ అయితే నేను ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో లేడు సార్. మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లుందంటే తెలంగాణ వచ్చినాక మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డిపాడు తీసుకుపో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపో అని చెప్తే 2 పంటలకు డ్రై క్రాప్ హాలిడే ఇచ్చిన అధ్యక్ష, అది పోయింది. మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఉండి కిందికి ఇస్తే మా భువనగిరి, ఆలేరు, చిట్యాల వరకు అలైన్మెంట్ చేసాను. దాన్ని టేకప్ చేయలే. మీ నల్గొండలో తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇప్పుడు ఇంకొకటి చివరిగా సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పేటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్నా అధ్యక్షది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే. అది ఇంపాసిబుల్, రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత కరెంట్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు 9 గంటలు ఇచ్చిన అధ్యక్ష. అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ